మన హీరోల బిజినెస్ ఎవరు ఏ రేంజ్లో ఉన్నారంటే ఇండియన్ బాక్సాఫీస్ నుంచి అత్యధిక పాన్ ఇండియా సినిమాలు అందిస్తున్న పరిశ్రమ టాలీవుడ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టైర్ 2, టైర్ 1 హీరోలు అందరూ ఆల్మోస్ట్ యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలతోనే తమ ప్రాజెక్ట్స్ను చేస్తున్నారు. మన టాలీవుడ్ హీరోలలో ఇప్పటికే కొంతమంది వరల్డ్ వైడ్గా తమకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. పలానా హీరోతో మూవీ చేస్తే ఖచ్చితంగా ఇన్ని కోట్ల బిజినెస్ అయ్యే అవకాశం ఉందంటూ లెక్కలు కడుతున్నారు దర్శక నిర్మాతలు. దీంతో ఆయా హీరోలతో మూవీస్ అంటే బడ్జెట్లు కూడా క్యాలిక్యులేషన్ వేసుకుని నిర్మాతలు పెట్టుబడి పెడుతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల నుంచి టైర్ 2 హీరోల వరకు ఎవరికి ఎంత మార్కెట్ ఉందనేది సరాసరి లెక్కలు చూసుకుంటే ఇందులో మొదటి స్థానంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారు. వరుసగా బాహుబలి 1, 2, సాహో, సలార్, కల్కి సినిమాల సక్సెస్ తర్వాత ఆయన సినిమాల బిజినెస్ వాల్యూ 800 కోట్లకు పైగా చేరింది. రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి 2898 AD ఏకంగా 1300 కోట్ల మార్కును క్రాస్ చేసింది. సలార్ యావరేజ్ టాక్ తెచ్చుకుని సైతం 800 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అయితే బాలీవుడ్ అగ్రతారలైనటువంటి ఖాన్స్ సినిమాలు ఒకప్పట్లో 700-800 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టేయి. వాటినే రికార్డు కలెక్షన్స్ అనేవారు. కానీ ఇప్పుడు యావరేజ్ కంటెంట్ పడితేనే 800-1000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నాయి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు. సరైన కంటెంట్ పడితే మాత్రం 1500 కోట్లు కలెక్ట్ చేసే కెపాసిటీ ఉందని కల్కి మూవీతో ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్. దీంతో నిర్మాతలు అతని సినిమాలపై భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. వీరి తర్వాత స్థానంలో మాత్రం పాన్ ఇండియా స్టార్స్గా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి మార్కెట్లో 300 కోట్ల వరకు బిజినెస్ వాల్యూ ఉంది. పుష్ప మూవీ హిట్ కావడంతో పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప మూవీ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించకపోయినప్పటికీ సినిమా బిజినెస్ బాగా వర్కౌట్ అయింది. అయితే పుష్ప 2ని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాపై 400 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ బిజినెస్ చేయబోతుందంటూ అంచనా వేస్తున్నారు. తర్వాత స్థానంలో పాన్ ఇండియా స్టార్స్గా రామ్ చరణ్, ఎన్టీఆర్ తమని తాము సోలోగా ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో అందరికీ పరిచయం అయినప్పటికీ సోలోగా వాళ్ళకంటూ ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయిలో సినిమా చేయలేకపోయారు. అయితే వీరిద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో చేసిన RRR వరల్డ్ వైడ్గా 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ చిత్రంతోనే మెగా పవర్ స్టార్గా ఉన్న రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ప్రమోట్ అయ్యారు. ఇప్పుడు తమ సోలో చిత్రాలతో సత్తా చాటుకోవాల్సిన సమయం వచ్చింది. అయితే RRRతో వచ్చిన క్రేజ్ను ఎన్కాష్ చేసుకోవడానికి నిర్మాతలు పాన్ ఇండియా లెవెల్లోనే ప్రాజెక్ట్స్ చేస్తున్నారు రామ్ చరణ్, ఎన్టీఆర్తో. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్పై 400 కోట్ల వరకు బిజినెస్ జరుగుతోంది అంటున్నారు నిర్మాతలు. అయితే దేవరా సినిమాని పాన్ ఇండియా సినిమాగానే తయారు చేస్తున్నారు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. ఈ సినిమా బిజినెస్ మీద ఆధారపడి ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టారా కాదా అన్నది. అదేవిధంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు రామ్ చరణ్. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. అయితే రామ్ చరణ్కి 500 కోట్ల వరకు బిజినెస్ ఉందని అంచనా వేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్లో అగ్ర హీరోలుగా చక్రం తిప్పారు. ఎప్పుడైతే పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందో వీరిద్దరూ వెనుకబడ్డారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు పాన్ ఇండియా కథను టచ్ చేయలేదు. అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడా లేదా అన్నది కూడా అభిమానులకు డౌట్గా ఉంది. ఆయన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించాడు. గత 10 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు కూడా చాలా తక్కువ. అలాగే మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్కువగా కమర్షియల్ ఫార్మాట్ కథలే ట్రై చేశారు. సైరా నరసింహారెడ్డి పాన్ ఇండియా ప్రాజెక్టుగా రిలీజ్ చేసిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
అందుకే వీరిద్దరి బిజినెస్ 200 కోట్ల దగ్గరే ఆగిపోయింది. వీరి తర్వాత స్థానం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాలపై 100 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది అంటున్నారు. సరైన కంటెంట్ పడితే 150 నుంచి 200 కోట్ల వరకు విజయ్ దేవరకొండ సినిమాలపై బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నేచురల్ స్టార్ నాని నిలకడగా తన మార్కెట్ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. కానీ పాన్ ఇండియా లెవెల్లో ఏ సినిమాను చేయలేదు. ఆ స్థాయి హిట్ కూడా నాని చూడలేదు. దసరా, హాయ్ నాన్న సినిమాల తర్వాత నాని రేంజ్ కొంతవరకు పెరిగిన పాన్ ఇండియా రేంజ్కు చేరుకోలేకపోయారు. ప్రస్తుతం అతనికి 60 కోట్ల నుంచి 100 కోట్ల వరకు మార్కెట్లో బలం ఉంది. బలమైన కథ పడితే ఇంకా నాని సినిమాపై ఎక్కువ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. అయితే నందమూరి బాలకృష్ణ, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల ద్వారా మార్కెట్ అయితే పెరిగింది. కానీ పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ రీచ్ కాలేకపోయారు. అదేవిధంగా రామ్ పోతినేని కూడా తన మార్కెట్ను పెంచుకున్నారు. డబుల్ స్మార్ట్తో 100 కోట్ల వరకు ఆయనపై బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అందుకున్న నిఖిల్కి కార్తికేయ 2 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినా తను చేయబోయే కొత్త సినిమాలపై ఆధారపడి ఉంటుంది నిఖిల్ పాన్ ఇండియా లెవెల్ స్టారా కాదా అన్నది. జనరల్గా అయితే నిఖిల్ 30 నుంచి 50 కోట్ల మధ్యలో బిజినెస్ జరుగుతుంది నిఖిల్ సినిమాలకి. ఇక మాస్ మహారాజా రవితేజపై సినిమాల హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా మినిమం 50 కోట్ల వరకు బిజినెస్ నడుస్తుంది. ఆయనతో సినిమా అంటే ఖచ్చితంగా 50 కోట్ల బిజినెస్ ఈజీగా అయిపోతుందనే ధీమాతో నిర్మాతలు రవితేజని చూస్ చేసుకుంటారు. అలాగే నాగచైతన్యపై కూడా 30 కోట్ల వరకు బిజినెస్ నడుస్తుంది. 75 కోట్ల బడ్జెట్తో వస్తున్న థండేల్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయితే అతని బిజినెస్ వాల్యూ పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నెక్స్ట్ కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ సినిమాలపై 30 కోట్ల నుంచి 40 కోట్ల మధ్యలో బిజినెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మిగతా హీరోలు ఉన్నప్పటికీ కూడా ఈ స్థాయి మార్కెట్ని అందుకోలేకపోతున్నారు.